హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ చింతకాయ పచ్చడి అయితే చేసేసుకుందాము. చింతకాయ పచ్చడి అంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు. నాకు తెలుసు, నాకు కూడా అంతేనండి. చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. అందుకే మొన్న ఊరు వెళ్ళాను కదా, అక్కడ మా అత్తమ్మ తోటలో నుంచి అప్పుడే వచ్చి గబ్బడి చింతకాయలు అయితే ఏరుకొచ్చింది. ఆ పిడికిడి చింతకాయలని నేనైతే పట్టుకొచ్చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చింతకాయలు. అప్పుడే చెట్టు నుంచి రాలిన చింతకాయలు ఫ్రెష్గా దొరికేసినాయి. చిన్న చిన్న చింతకాయలండి, సీజన్ స్టార్టింగ్ కదా, చాలా బాగున్నాయి లేతకాయలు. అందులో మావాడు తెచ్చి 3 రోజులు అయింది కదా, చాలా వరకు తినేసాడు. ఇక 10-15 కాయలు మాత్రమే మిగిలాయి. అవి ఇంకా ఉంటే తినేస్తాడని పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక పచ్చడి కోసం కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాము. చింతకాయలు కొంచెమే కదండి, అందుకే అన్నీ కొంచెం కొంచెమే తీసుకున్నాను. చూస్తున్నారా, ఒక 7-8 పచ్చిమిర్చి ఉంటాయి, అంతేనండి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ధనియాలకి 1 చిటికెడు మెంతులు, కొంచెం అంటే కొంచెమే జీలకర్ర యాడ్ చేసేసాను. మెంతులు ఆ పులుపుకి కొంచెం చేదు ఒగరుని యాడ్ చేసి చాలా టేస్ట్గా అయితే పచ్చడి ఉంటుంది. ఇక చింతకాయలో ఉన్న కొంచెం పులుపుని గ్యాస్ ఫామ్ అవ్వకుండా జీలకర్ర అయితే చేసేస్తుంది. ఇక పోపు కోసం 1 ఎండుమిర్చి, ఇంకా పోపు దినుసులను అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక 2 కరివేపాకు రెమ్మలు కూడా తీసేసుకున్నాను. కరివేపాకు వేస్తే పచ్చళ్ళలో పోపుల్లో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కదా, అందుకోసం. ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ చాలండి పచ్చిమిర్చి అవి వేయించుకోవడానికి. చింతకాయల్లో పచ్చి చింతకాయలు దొరికినప్పుడు పచ్చిమిర్చి వేసి ఇలా పచ్చడి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం తొక్కు దొరికినప్పుడు, ఎక్కువ చింతకాయలు దొరికినప్పుడు అయితే తొక్కు కొట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకుంటాం కదా, వాటికైతే ఎండుమిర్చి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా దొరికే పచ్చి చింతకాయలకి ఇలా పచ్చిమిరపకాయ వేస్తే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇలా దోరగా మాడిపోకుండా వేగాలండి, అప్పుడే పచ్చడి టేస్ట్గా అయితే ఉంటుంది. వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసుకొని చిన్న రోల్ తీసుకొని, అంటే కొంచెం చిన్న చింతకాయలే కదా, అందుకని చిన్న రోల్లో అయితే కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచేసుకున్నాను. మరిగిన్ని కాయలు అయితే పెద్ద రోట్లో వేసుకొని రోకలతో దంచుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ కొన్ని చింతకాయలే కాబట్టి ఇలా అయితే దంచేసుకున్నాను. చూస్తున్నారు కదా, మిక్సీలో వేసుకోవడానికి కాయలు వేస్తే పాడైపోతుంది కాబట్టి ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుకున్నాను. ఇలాగే అన్ని కాయల్ని కచ్చపచ్చగా దంచేసుకొని దేంట్లోనైనా కొంచెం పీచు గింజలు ఉంటే తీసేసుకోవాలి. ఇవి లేతకాయలే కాబట్టి ఇందులో ఏమీ లేవండి, పీచు కానీ గింజలు కానీ ఏమీ లేవు. మీకు చూపించడానికి మాత్రమే ఈ 4 గింజలు కష్టం మీద తీసాను, ఎక్కడా గింజలు కూడా లేవు. ఇక వేయించుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఇలా మెత్తగా చింతకాయలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. నాకు చిన్న మిక్సీ జార్ లేదండి, అందుకని పెద్ద జార్లో వేసాను కాబట్టి కొంచెం వాటర్ అయితే మిక్స్ చేశాను. కొంచెమే కదా, ఈ పూటకి తినేస్తాము. మీరైతే చిన్న జార్ ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పోపు కోసం పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. మామూలుగా స్టోర్ చేసుకోవడానికైతే పచ్చడిని వేయించక్కర్లేదు, కలిపేసి వాటర్ వేయం కదా, అప్పుడు కలిపేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే స్టోర్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ నేను వాటర్ వేసాను కాబట్టే పోపులో వేసి వేయించాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
తర్వాత ఆ పెనంలో కొంచెం పచ్చడి అది ఉంటుంది కదా, మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళైతే ఇలా కాస్త అన్నం వేసేసి ఊడ్చేసి నీట్గా కలిపేసి ముద్దలు చేసి అయితే పెట్టేవాళ్ళు. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలా ఎవరూ తినట్లేదు. మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్లో అయితే చెప్పేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.